నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఇలాంటి నగరం మరొకటి లేదు. విశాఖపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం. పర్సనల్ రైట్స్ కోసం ధర్మాసనాన్ని ఆశ్రయించిన పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లాలో యాత్రికుల బస్సు బోల్తా, 9 మంది యాత్రికులు దుర్మరణం. సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు. మాజీ ఐపీఎస్ కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో నైపుణ్యానికి ఏమాత్రం కొరత లేదని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాగ్నిజెంట్ ఏర్పాటుతో 25,000 మందికి ఉపాధి కల్పన దొరుకుతుందని తెలిపారు. నాలెడ్జ్ ఎకనామీ, టెక్నాలజీ హబ్గా విశాఖ మారబోతోందని తెలిపారు. గతంలో దేశం అంటే చిన్నచూపు ఉండేదని గుర్తు చేశారు. ఐటీ ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నామని తెలిపారు. కాగ్నిజెంట్ విశాఖ అతిపెద్ద కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాను ఏది చేసినా మెగా స్కేల్లో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ లాంటి అందమైన నగరం మరొకటి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖకు మార్చాలని కంపెనీ సీఈఓను కోరానని వెల్లడించారు. త్వరలోనే అది సాధ్యమవుతుందని నమ్మకం ఉందని తెలిపారు. వరల్డ్లో నడుస్తున్న టాప్ 10 కంపెనీలను భారతీయులు నడిపిస్తున్నారని చెప్పారు. రియల్ టైంలోనే కంపెనీలకు క్లియర్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కాగ్నిజెంట్లో పనిచేయడానికి ఒక చిన్న కాల్ ఇస్తే 4,500 మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఆడియన్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాచ్. భవిష్యత్తులో ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ ఎంప్లాయీస్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సొంత రాష్ట్రానికి, సొంత మీ ఊరికి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని చూస్తే ఎంత జుబ్లియంట్గా ఉన్నారంటే మీరందరూ చాలా ఛార్జ్ అయి ఉన్నారు. నాకు ఇప్పుడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగ్నిజెంట్ రవికుమార్ గారు, ప్రెసిడెంట్ ఆపరేషన్స్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇండియా రాజేష్ వారియర్ గారు, ప్రెసిడెంట్ అమెరికాస్ కాగ్నిజెంట్ సూర్య గుమ్మడి గారు, ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముతుకుమెల్లి శ్రీ భరత్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు గారు, సెక్రటరీ ఐటీ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ భాస్కర్ గారు, కలెక్టర్ హరేంద్ర హీరా ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడే నేను రవికుమార్ గారితో మాట్లాడుతున్నా. ఆయనే చెప్పాడు, ఆయన తల్లి మదర్ వచ్చి శ్రీకాకుళం, గ్రాండ్ మదర్ శ్రీకాకుళం, మదరు గ్రాండ్ మదర్ ఇక్కడే ఉంటారు, బ్రదర్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్హౌస్ టెక్నాలజీ, ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు.
ఇండియాలో అయితే సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్లోని ఓక్సెస్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా అక్కడ విద్యార్థులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. ఫుట్బాల్ తనకిష్టమైన ఆటని, టీమ్ స్పిరిట్ ప్రదర్శించాల్సిన క్రీడని తెలిపారు. తెలంగాణ టీంకు లీడర్గా 4 కోట్ల ప్రజలను గెలిపించాలన్న తపన నిత్యం తనలో ఉంటుందని ఎక్స్ వేదికగా రేవంత్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనల్ రైట్స్ కాపాడుకోవడానికి న్యాయస్థానంలో పవన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం జరుగుతోందని పిటిషన్లో పేర్కొనడంతో ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిత్వ హక్కులను కాపాడడం అత్యంత అవసరం. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సోషల్ మీడియా అకౌంట్లపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పవన్ తరపు న్యాయవాది 2 రోజుల్లోగా ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలు, లింకులు, స్క్రీన్ షాట్లు తదితర సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలకు అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలు అందిన వెంటనే ఆ కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల, తెలుగు భాష విలువను పెంచిన నేల, ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివతాండవాన్ని వినిపించిన నేల. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి, బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారు లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు, కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది.
ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్కు ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఒకే రోజు 4 ప్రముఖ ఐటీ సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీల ద్వారా నగరంలోకి 282.60 కోట్ల పెట్టుబడులు రానుండగా సుమారు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. భీమిలి సమీపంలోని కాపులుప్పడలో ఇమాజినోవిట్ టెక్ సొల్యూషన్ సంస్థ 140 కోట్ల పెట్టుబడితో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుండగా దీని ద్వారా అత్యధికంగా 2,600 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మధురవాడ ఐటీ హిల్ 2లో టెక్ తమ్మిన సంస్థ 62 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా 500 మందికి, నాన్ రైల్ టెక్నాలజీ సంస్థ 50.60 కోట్ల పెట్టుబడితో 567 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఇదే ప్రాంతంలో ఏసియన్ ఇన్ఫోటెక్ సంస్థ 30 కోట్ల పెట్టుబడితో మరో 600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఈ సంస్థ 12 నెలల్లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఆయా కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్లో తులసిపాకాలు రాజుగారి మెట్ట సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ విషాద ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం 9 మంది మృతి చెందగా 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా దాదాపు 37 మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది. దట్టమైన పొగమంచు వలన తక్కువ దృశ్యమానత కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఫోన్ రింగ్ చేస్తే ఈ టర్న్ రింగ్ అవుతుంది. భయపడిపోతాడే నేను మాట్లాడు సార్ ఒకసారి వెనక్కి వచ్చింది వెండి.
హైట్కి వెళ్ళి కింద పడ్డది చూడు. చూపేశారు ఎలాగైనా సినిమాకి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ ఎదుట ఈ రోజు లొంగిపోయారు. ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. నిన్న సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సిట్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, మొబైల్, ల్యాప్టాప్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను మెమరీ మొత్తం డిలీట్ చేసి అప్పగించారని పేర్కొన్నారు. ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు అప్పగించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం వారం రోజుల కస్టోడియల్ విచారణకు అనుమతించింది. ఆ తర్వాత వచ్చే రిపోర్టుపై మళ్లీ విచారణ చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభాకర్ రావుకు భౌతికంగా ఎలాంటి హాని జరగకుండా చూడాలని, చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించింది. దువ్వాడ మాధురి శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. పార్థసారథి అనే వ్యక్తి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించారు. అతని పుట్టినరోజు సందర్భంగా రాత్రి ద పెండెంట్ ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ మాధురులను పార్థసారథి ఆహ్వానించారు. మొయినాబాద్లోని ద పెండెంట్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ జరుగుతుండగా అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. బర్త్డే పార్టీలో 10 మద్యం బాటిళ్లు, 5 హుక్కా పాయింట్స్ స్వాధీనం చేసుకున్నారు. రియాద్ అనే వ్యక్తి హుక్కా సప్లై చేశాడు. అనుమతి లేని లిక్కర్ బర్త్డే పార్టీలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించిన పార్థసారథిని సైతం ప్రశ్నిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురి పార్థసారథులను విచారించి నోటీసులు ఇచ్చి పంపించారు మొయినాబాద్ పోలీసులు. వీరిపైన కూడా కేసు నమోదు చేశారు, వెరిఫికేషన్ చేశారు. తర్వాత వీరి నుంచి వాళ్ళ ఆధారాలు వివరాలు సేకరించిన తర్వాత వారిని విడిచిపెట్టలేదు. సో మద్యం మత్తు ఉండడం, అలాగే బర్త్డే పార్టీ ఈవెంట్ అనేది పోలీసుల ఇటు ఎక్సైజ్ పోలీస్ నుంచి కూడా ఎలాంటి అనుమతి లేదు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే పెండెంట్ ఫామ్ హౌస్ రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి రైడ్ చేసి ఈ దువ్వాడ మాదిరి బర్త్డే పార్టీ ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అలాగే పార్థసారథి కూడా అది ఇన్వైట్ చేశారు. ప్రస్తుతం నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు. తనపై ఆరోపణ చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఇంకా చిట్టా విప్పలేదు, ఇది కేవలం టాస్ మాత్రమే అన్నారు. దీనికే ఉలిక్కిపడితే ఎలా, త్వరలోనే మీ అవినీతి అక్రమాలపై టెస్ట్ మ్యాచ్ ఉండబోతుందన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేయొద్దని, తప్పుడు ఆరోపణ చేస్తే ఒక్కొక్కరి తోలు తీస్తానన్నారు. హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, గతంలో బీఆర్ఎస్ బాటలు వేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ రహదారులు వేస్తోందని కవిత ఆరోపించారు. కేటీఆర్ హయాంలో అనేక చెరువులు ప్రైవేట్ బిల్డర్లకు డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. అందులో ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్కి ఇచ్చారు. ఇందులో మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్గా ఉన్నారన్నారు. సార్ లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవో మీకు? పార్టీలకి నిలబొట్టారు కదరా బయటికి, ఇంకేంది? మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది.
పోలవరం నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్విని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. రేపు పోలవరం బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు అభిషేక్ మనుసింఘ్వితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కాగా ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం బనకచర్ల లింకులో మార్పులు చేసి నల్లమల సాగర్ వరకు తరలించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇటీవలే దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నల్లమల సాగర్ లింకును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డుల అభ్యంతరాలు తెలిపిన ఏపీ మొండిగా ముందుకెళ్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె నేర చరిత్ర దృష్ట్యా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ను ప్రయోగించారు. అరుణతో పాటు మరో 2 రౌడీ షీటర్లపై కూడా ఇదే చట్టం కింద కేసులు నమోదు చేసి ముగ్గురిని నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. కోబూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన అరుణ గత ప్రభుత్వ హయాంలో అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆమెపై కోబూరు, నవాబ్పేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడలో మోసాలు పాల్పడిన కేసు కూడా ఆమెపైంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పలు కథనాలు ప్రచురితం కావడంతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోబూరు పోలీసులు ఆమెపై రౌడీ షీట్ కూడా తెరిచారు. అరుణ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత విజెండ్ల కలెక్టర్ హిమాంశు శుక్లాకు ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతో కోబూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో 2 రౌడీ షీటర్లు ఎస్ జయప్రకాష్, షేక్ షాహల్, హమీద్లపైన పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వారిని కూడా నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
మహబూబాబాద్ జిల్లా సోమ్లా తాండాలో నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి కౌసల్య తరపున ప్రచారం చేసిన కార్యకర్తలు ఓటర్లను ప్రశ్నిస్తూ చేసిన హల్చల్ కలకలం రేపింది. కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు చేతిలో పట్టుకుని తాండాలోని ఇంటింటికి తిరిగారు. ఓటర్లను నిలదీస్తూ మీరు మా అభ్యర్థికి ఓటు వేశారో లేదో ప్రమాణం చేయండి, లేదంటే మా డబ్బులు మాకు తిరిగిచ్చేయండి అంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాము ఖర్చు చేసిన డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో తాండాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ చర్య స్థానికుల్లో ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సోమ్లా తాండాకు చేరుకున్నారు. కార్యకర్తలను నియంత్రించి పరిస్థితి అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసుల రంగప్రవేశంతో తాండాలో నెలకొన్న అలజడి కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు ఎందుకు తిరుగుతారు మాట వీళ్ళు అడిగినా మరి ఏమడగలేదు. నువ్వు పెట్టినావంటే నీకు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. నీ డబ్బులు నాకు జెండా పట్టుకున్నావు, నీకు ఖచ్చితంగా ఓటేసిన నేను అని అంటే నీకు డబ్బులు వద్దు, జెండా పట్టుకున్నావు కదా అని వదిలేసిపోతాను. లోపల వేయకపోతే డబ్బులు తీసుకుంటారా? తీసుకుంటాను. తీసుకొని ఏమవుతుంది? కొట్టు సామి మళ్ళీ పోతే దొరకదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని లాతూర్లో శుక్రవారం తుది శ్వాస విడిచారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను అలంకరించిన శివరాజ్ పాటిల్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1972లో లాతూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శివరాజ్ పాటిల్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కూడా పనిచేశారు. 1980లో తొలిసారి లాతూర్ నుంచి లోక్సభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా 7 సార్లు అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో రక్షణ, వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక, పౌర విమానయానం వంటి పలు కీలక శాఖలకు మంత్రిగా సేవలందించారు. 1991 నుంచి 96 వరకు లోక్సభ స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలోని పార్లమెంటరీ లైబ్రరీ భవన్ నిర్మాణం, లోక్సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం వంటి ముఖ్యమైన సంస్కరణలు జరిగాయి. 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ పాటిల్ 2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా ఆయన సేవలందించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.